కంప్లీట్ గైడ్ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ ట్రైనింగ్. స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్, నాన్ స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, యాడ్ సెన్స్ ద్వారా డబ్బులు అయితే సంపాదించుకుంటారు. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one-stop solution for digital marketing training and digital marketing services. సో ఈ రోజు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. అదే ఏంటి అంటే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్. సో మనందరికీ ఏంటంటే యూట్యూబ్ తెలుసు, కానీ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి ఓకే అనేది చాలా పీపుల్ క్వశ్చన్ ఉంటుంది. యూట్యూబ్ అనేది మనకు తెలిసిందే, ఒక ఓపెన్ చేస్తాము, వీడియోస్ వస్తాయి, వాటిని క్లిక్ చేసి ఏంటంటే సో టైం వేస్ట్ చేసుకుంటూ అయితే ఉంటాం. కొంతమంది ఏంటంటే సో ఇన్ఫర్మేషన్ కూడా మంచిదాన్ని అయితే గెయిన్ చేస్తూ ఉంటారు అనుకోండి, ఓకే ఫైన్. సో మనం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ని, హెల్తీ కంటెంట్ ని ఏంటంటే కన్జ్యూమ్ అయితే చేయాలి. మన బుర్రలో ఏంటంటే ఎలాంటి కంటెంట్ అంటే అలాంటి కంటెంట్ పెడితే మన మైండ్ అనేది చెడిపోతుంది. కాబట్టి ఏంటంటే యూట్యూబ్ ని మంచి వేలో ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, అలానే టైం వేస్ట్ చేసుకునే పీపుల్ కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ రోజు చాలా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అయితే మనం అయితే తెలుసుకుందాం. సో ఇదేంటంటే ఒక 5 minutes 10 minutes కాదు, చాలా లాంగ్ కంటెంట్ అయితే ఉంటది. సో కాకపోతే 100% షూర్ ఓకే, మీరు తెలుసుకోకుండా ఉండేటివి కొత్త పర్టికులర్ కంటెంట్ ని, కొత్త పర్టికులర్ థింగ్స్ ని ఏంటంటే యూట్యూబ్ గురించి ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్పబోతున్నా. ఓకే, మిస్ అవ్వకుండా ఏంటంటే చూడండి. అలానే ఎంత ఎఫర్ట్స్ పెడతాను కాబట్టి లైక్ అండ్ కామెంట్ అయితే ఫస్ట్ అయితే చేసేసేయండి, మనం వీడియోలో కంటిన్యూ అయితే అయిపోతాం. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ గైడ్ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ ట్రైనింగ్. ఓకే, ఫుల్ ట్రైనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే యూట్యూబ్ దాంట్లో సో ఈ వీడియోస్ అనేది ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు పబ్లిష్ అయితే చేస్తారు. ఎందుకోసం పబ్లిష్ చేస్తారండి వీళ్ళు? మీకోసం అనుకుంటారా? మీకోసం కంటెంట్ ఇవ్వడానికి కోసం అంటారా? ఓకే, కంటెంట్ అనేది కొంతమంది క్వాలిటీ ఆఫ్ ది థింగ్స్ ఇస్తారనుకో. సో ఇచ్చే పర్టికులర్ టైంలో వీళ్ళు ఏంటంటే యాడ్ సెన్స్ ద్వారా డబ్బులు అయితే సంపాదించుకుంటారు. ఏదాంతో? యాడ్ సెన్స్ ద్వారా మనీ అయితే సంపాదించుకుంటారు. సో యాడ్ సెన్స్ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు మీకు కంటెంట్ అనేది ఇవ్వగలుగుతున్నారు. ఓకే ఫైన్. సో ఈ యాడ్ సెన్స్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి? ఏదైతే ఒక వీడియో అనేది పబ్లిష్ అయితే చేస్తారో ఒక క్రియేటర్, క్రియేట్ చేసిన దానిపైన మీరు స్కిప్ అనే ఒక యాడ్స్ అయితే చూస్తారు కదా, చూస్తారా లేదా? స్కిప్ అనే దాన్ని. సో ఈ స్కిప్ అనే ఒక పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ ని ఈ రోజు లైవ్ లో ఎలా క్రియేట్ చెయ్యాలో నేను ఏంటంటే మీకు టీచ్ చేయబోతున్నా. ఇన్ని రోజులు మీరు ఏంటంటే స్కిప్ ని క్లిక్ చేసి ఏంటంటే ఫార్వర్డ్ అయితే అయ్యారు. సో ఈ రోజు ఇదే స్కిప్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే నేర్చుకుంటారు. స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో దిస్ ఇస్ ద వన్ ప్రీమియం లెవెల్ ఆఫ్ కంటెంట్ ఐఎమ్ టీచింగ్ టు యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ డోంట్ నెగ్లెక్ట్, హిట్ లైక్ అండ్ కామెంట్. ఓకేనా? ఇప్పుడు స్కిప్ కావచ్చు, అలానే ఏంటంటే ఒక్కొక్కసారి మీరు నాన్ స్కిప్ అయితే చేస్తారు. ఈ స్కిప్ చేసేటప్పుడు ఏంటి అవి? అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఈ వీడియో పైన ప్లే అయితే ఈ యాడ్ సెన్స్ ద్వారా ఈ క్రియేటర్ కి డబ్బులు వస్తాయి. సో క్రియేటర్ ఎర్నింగ్ చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఆ క్రియేటర్ కన్నా బెటర్ గా మనం సెటిల్ అవ్వచ్చు ఇదే యూట్యూబ్ లో. యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ అనే దాన్ని మీరు ట్రైనింగ్ రూపంలో నేర్చుకోవడం వల్ల. సో ఇప్పుడు ఇదే ట్రైనింగ్ నేను మీకు అయితే టీచ్ అయితే చేస్తాను. సో లెట్స్ జంప్ ఇన్. సో ఇప్పుడు యూట్యూబ్ యాడ్స్ లో మనం ఏం చేస్తామంటే ఇలా స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, నాన్ స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు క్రియేట్ చేస్తాం. ఇవి రెండే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఏంటంటే ముందు మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఈ స్కిప్ అడ్వర్టైజ్మెంట్స్, నాన్ స్కిప్ అడ్వర్టైజ్మెంట్ ఎవరి కోసం క్రియేట్ చేస్తాం? బిజినెస్ పీపుల్ కోసం క్రియేట్ అయితే చేస్తాం. ఎందుకోసం క్రియేట్ చేస్తాం? వీళ్ళకంటూ ఒక ప్రోడక్ట్ అనేది ఉంటది, లేదు అనుకుంటే ఒక సర్వీస్ అనేది ఉంటది. ఈ ప్రోడక్ట్ కి, సర్వీస్ కి వీళ్ళకి ఎవరు కావాలి? కస్టమర్స్ అనే వాళ్ళు కావాలి కదా. ఈ కస్టమర్స్ అనే వాళ్ళని వీళ్ళు తెప్పించుకోవాలి అంటే ముందు ఏం చేసేవాళ్ళు? టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకునేవాళ్ళు, రేడియోలో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకునేవాళ్ళు, న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునేవాళ్ళు. ఎందుకు? కస్టమర్స్ అనే వాళ్ళు అక్కడ సమయాన్ని గడిపే వాళ్ళు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు టీవీని ఎక్కువసేపు చూస్తున్నారా, యూట్యూబ్ని ఎక్కువసేపు చూస్తున్నారా? యూట్యూబ్నే కదా. మీ స్క్రీన్ టైం చెప్పండి, ఓకే, మీకే అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేయండి, ఒక 5 to 6 hours స్క్రీన్ టైం ఉంటుంది. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ లోనే ఎక్కువ సమయం అనేది స్పెండ్ అయితే చేస్తారు. మీరు ఎక్కువసేపు ఈ ప్లాట్ఫామ్స్ లో ఉంటే మిమ్మల్ని రీచ్ అవ్వడానికి బిజినెస్ ఆఫ్ పీపుల్ ఏ ప్రయత్నాలు చేస్తారు? ఈ ప్లేస్ లో ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో మార్కెటింగ్ చేసుకోవడానికి ఆ ప్లేస్ లోకి ఎంటర్ అవుతారా లేదా? అవునా కాదా? సో అందుకోసమే వాళ్ళందరూ కూడా ఏంటంటే బిజినెస్ పెట్టుకోండే వాళ్ళు యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఓకే స్టార్ట్ అయితే చేశారు. ఎప్పటి నుంచో, ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినారు. మీరు ఏ రోజైతే స్కిప్ అనే దాన్ని క్లిక్ చేశారో ఫస్ట్ రోజు, ఆ రోజు నుంచి కూడా ఇవి జరుగుతున్నాయి.
కానీ మీకే ఏంటంటే ఈ రోజుకి కూడా ఇదే యూట్యూబ్ వీడియోస్ వేల వీడియోలు చూశారు కానీ ఎక్కడా కూడా ఏంటంటే మీకు ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే ఎదుటి పల్ల. ఎందుకు అంటే మనం ఆ ఇంట్రెస్ట్ చూపిలే కదా. మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఇంట్రెస్ట్ కానీ ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి సో మీకు తెలియలా, ఈ రోజు అయితే ఇవన్నీ అయితే మీకు అయితే తెలుస్తున్నాయి. వీటిని ఏంటంటే నేర్చుకొని మీరేంటంటే హ్యాపీగా సెటిల్ అయితే అవ్వచ్చు. ఎలా అనేది కూడా నేను పాసిబిలిటీస్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ కస్టమర్స్ ని ఆ యూట్యూబ్ లో రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ చేపించుకోవాలి. బిజినెస్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చేపించుకునేటప్పుడు మనం ఏ అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేస్తాం? స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్, నాన్ స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ అయితే చేస్తాం. సో ఇప్పుడు క్రియేట్ చేసే పర్టికులర్ ప్రాసెస్ లో ఎక్కడ క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో అలానే ఏంటంటే ఎలా క్రియేట్ చేస్తాం అనేది క్లియర్ గా నేనైతే మీకు ఇప్పుడు టీచ్ అయితే చేయబోతున్నా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇదే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే గూగుల్ యాడ్స్ అనే ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ లో అయితే క్రియేట్ చేస్తాం. అదేంటి సార్, యూట్యూబ్ అన్నప్పుడు యూట్యూబ్ యాడ్స్ అన్నప్పుడు యూట్యూబ్ లో క్రియేట్ చేయాలి కదా, గూగుల్ యాడ్స్ లో ఎందుకు క్రియేట్ చేస్తామని క్వశ్చన్ అయితే ఉండొచ్చు. సో యూట్యూబ్ అనే దాన్ని గూగుల్ ఎప్పుడో అక్వైర్ అయితే చేసేసుకుంది, అంటే కొనేసుకుంది. సో ఇప్పుడు యూట్యూబ్ ను కొనేసుకోవడం వల్ల యూట్యూబ్ లో యాడ్స్ అని రన్ చేయాలి అన్నా, గూగుల్ లో యాడ్స్ అని రన్ చేయాలి అన్నా, రెండింటిని కలిపి ఒకే ప్లేస్ లో రన్ చేస్తాం గూగుల్ యాడ్స్ లో. ఓకేనా? సో కాబట్టి ఈ గూగుల్ యాడ్స్ అనే అకౌంట్ ని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత దెన్ మనం ఏంటంటే యూట్యూబ్ యాడ్స్ ని అందులో ఉండే ఆప్షన్స్ ని ఉపయోగించుకొని క్రియేట్ అయితే చేయొచ్చు. గూగుల్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ కూడా ఒక వీడియో అయితే చేశాను. దాని వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇది చెప్పడానికి మనకు చాలా లెంత్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ కూడా చెప్పినానంటే ఒక 2 hours అయిపోతుంది. కాబట్టి సో వీడియో డిస్క్రిప్షన్ లో దాని ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి, అది చూసి అది కూడా నేర్చుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఏంటంటే నేను గూగుల్ యాడ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తా. చేసిన తర్వాత అందులో యూట్యూబ్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ చూసినట్టయితే గూగుల్ యాడ్స్ లో అయితే ఉన్న లైవ్ లో. ఓకే, సో ఈ గూగుల్ యాడ్స్ లైవ్ లో చూసుకున్నట్టయితే మనము సో డిస్ప్లే అయితే ఎలా మీకు అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూసే టైంకి ఈ ఆప్షన్స్ అనేది ఏంటంటే ఈ టాప్ లో కూడా రావచ్చు. ఇయర్స్ మారే కొద్దిగా ఏంటంటే గూగుల్ ఆప్షన్స్ అయితే చేంజ్ అయితే చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చూస్తున్నారో ఆలోచించండి. ఈ వీడియో పబ్లిష్ చేసే టైంకి ఆప్షన్స్ ఎక్కడైతే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే ఆప్షన్స్ చూసిన తర్వాత న్యూ క్యాంపెయిన్ అని ఒక ఆప్షన్ ఉందా, ఇక్కడ కావచ్చు, ఇక్కడ ప్లస్ కావచ్చు, దీనిపైన క్లిక్ చేయండి. క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ యూ పీపుల్ సెలెక్ట్ ది క్యాంపెయిన్, ఇక్కడ చూడండి మీరు బిజినెస్ కి సేల్స్ తెప్పియచ్చు, లీడ్స్ తెప్పియచ్చు, వెబ్సైట్ ట్రాఫిక్ తెప్పియచ్చు, యాప్ ఇన్స్టలేషన్స్ తెప్పియచ్చు, బ్రాండ్ అవేర్నెస్ తెప్పియచ్చు, డైరెక్ట్ గా కస్టమర్స్ ని ఏంటంటే బిజినెస్ వద్దకు కూడా తెప్పియచ్చు. అన్ని పాసిబిలిటీస్ అనేది ఇక్కడ ఉన్నాయి. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీ లైఫ్ అనేది సెటిల్ అయితే అవుతుంది అనేసి. ఎందుకు అంటే వీటన్నిటినీ కూడా ఏంటంటే మనం ఒక్కరమే అచీవ్ చేయొచ్చు. బిజినెస్ ఆఫ్ పీపుల్ కి వాళ్ళకి ప్రాబ్లం ఉంది, మనం సొల్యూషన్ ఇస్తాం మన స్కిల్ తో. కాబట్టి స్కిల్ పైన ఫోకస్ చేయండి. స్కిల్ కి కావాల్సింది ఏంటంటే వందలాది వీడియోలు ఏంటంటే మన దాంట్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి కూడా చెక్ చేసుకోండి. వీడియో అయిన తర్వాత అవన్నీ నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా అయితే చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? మనం యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకోసం క్రియేట్ చేస్తున్నాం, ఫస్ట్ మనకంటే ఒక క్లారిటీ ఉండాలి. సో లీడ్స్ కోసమా, సేల్స్ కోసమా, కస్టమర్స్ కోసమా, ఎందుకోసం అనేసి. సో ఇప్పుడు నాకు కస్టమర్స్ కావాలి. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వెబ్సైట్ ట్రాఫిక్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ద వన్ లుకింగ్ ఫర్ లీడ్స్, కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కలెక్ట్ చేయాలనుకుంటున్నారు ఆ ప్రాసెస్ ద్వారా అనుకుంటే దెన్ గో ఫర్ ది లీడ్స్. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ వెబ్సైట్ ట్రాఫిక్ హియర్. వన్స్ ఆఫ్టర్ సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ. దెన్ యూ పీపుల్ నీడ్ టు ఓకే సెలెక్ట్ ది వీడియో. మీరు యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయాలి అంటే ఇక్కడ మీకు క్యాంపెయిన్ టైప్స్ అయితే ఉంటది సెకండ్ లెవెల్లో. సో ఇక్కడ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ యూ పీపుల్ సెలెక్ట్ ది వీడియో సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ. వన్స్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ యూ పీపుల్ గోయింగ్ టు సీ దీస్ ఆప్షన్స్. చాలా ఆప్షన్స్ చూస్తారు. ఈ ఆప్షన్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంపార్టెంటే. ఈ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకునే టైంలో మీరు స్కిప్ చేసి చూస్తే ఆప్షన్స్ మిస్ అయిపోతారు. మళ్ళీ ఏంటంటే మీరు ఈ పర్టికులర్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి, మిస్టేక్స్ వస్తాయి, మళ్ళీ మీ ఇష్టం. ఓకేనా? కాబట్టి సో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత యూ పీపుల్ కెన్ ఏబుల్ టు నేమ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇది ఎవరికి కనిపించదు, మీకోసం మాత్రమే. కాబట్టి క్యాంపెయిన్ నేమ్ అయితే పెట్టుకోండి. సో లొకేషన్, మీ అడ్వర్టైజ్మెంట్ ఏ లొకేషన్ లో ఉండే పీపుల్ కి, యూట్యూబ్ ఉపయోగించే పీపుల్ కి కనిపించాలనుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏంటంటే సో వైజాగ్ కావాలంటే వైజాగ్ పెట్టుకోండి,
లేదు అనుకుంటే సో డిఫరెంట్ పాకిస్తాన్ కావాలంటే పాకిస్తాన్ పెట్టుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్. ఈ గూగుల్ యాడ్స్ కావచ్చు, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించి మీరు ఉన్న లొకేషన్ నుంచి వేరే కంట్రీ వాళ్ళకు కూడా ఏంటంటే మీరు యాడ్స్ ని రన్ చేయొచ్చు. దట్ మచ్ ఆఫ్ పవర్ఫుల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ నుంచి ఎక్కడికైనా నేపాల్, ఓకే చెక్ ఇట్ అవుట్, నేపాల్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. నేపాల్ లోపల మళ్ళీ ఏదైనా సబ్ రిలేటెడ్ ఓకే రీజియన్స్ ఉన్నాయనుకుంటే వాటిని కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి. సో ఇలా ఏ లొకేషన్ లో యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ కనిపించాలి అనుకుంటున్నారు అక్కడ ఉండే జనాలకి ఆ లొకేషన్ ఇక్కడ టార్గెట్ చేసుకుంటారు. అలానే ఏంటంటే లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్ కనిపించాలి. నేను ఇప్పుడు ఓన్లీ తెలుగు పీపుల్ కనిపించాలి అని పెడితే ఓన్లీ తెలుగు పీపుల్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అది కూడా నేను సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ లో తెలుగు పీపుల్ ఉంటే, అందరికీ కాదు. ఓకే, నేను సెలెక్ట్ చేసిన లొకేషన్, ఆ లొకేషన్ లో తెలుగు పీపుల్ ఉంటే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మాక్సిమైజ్ కన్వర్షన్స్, కీప్ దిస్ వన్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, అండ్ డైలీ బడ్జెట్, ఒక రోజుకి ఎంత డబ్బులు పెట్టగలుగుతారు. అడ్వర్టైజ్మెంట్ అంటే మనం డబ్బులు అయితే పెట్టాలి. డబ్బులు పెట్టేటప్పుడు మీరు మిస్టేక్ చేస్తే డబ్బులు అనేది పోతాయి. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం ఏంటంటే 100 రూపాయల నుంచి ఎంత డబ్బులైనా మీరు పెట్టుకోవచ్చు. 100 రూపీస్ నుంచి ఎంత డబ్బులైనా మీరు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ దాంట్లో ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్ అయితే లేదు. ఇంత డబ్బులు ఉంటేనే మీరు అడ్వర్టైజ్మెంట్ చేయగలుగుతారు, ఓకే ఇంత డబ్బులు ఉంటే చేయలేరు అని ఏం లేదు. 100 రూపీస్ తో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు 472 రూపీస్ పెట్టండి అని అయితే చెప్తాంది. ఇది బేస్డ్ అపాన్ ఏంటంటే మీ కాంపిటీటర్స్, ఈ కైండ్ ఆఫ్ యూట్యూబ్ యాడ్స్ రన్ చేసే వాళ్ళు ఎంతెంత డబ్బులు పెడుతున్నారు అనే దాన్ని యావరేజ్ తీసుకొని ఇంత డబ్బులు మీరు కూడా పెడితే మంచిగా ఉంటది అని రికమెండ్ చేస్తుంది అంతే. సో అది మీరు సెలెక్ట్ చేసుకొని 500 చేంజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే 100 రూపీస్ నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నెట్వర్క్స్. చాలా పీపుల్ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది డిఫాల్ట్ గా వచ్చేసి మీకు కొన్ని ఆప్షన్స్ ని గూగుల్ సెలెక్ట్ చేసి ఉంచుకునేస్తుంది. ఎందుకు అంటే గూగుల్ డబ్బులు ఎలా సంపాదిస్తుంది అంటే మీరు డబ్బులు ఖర్చు పెడితేనే, బిజినెస్ ఆఫ్ పీపుల్ డబ్బులు ఖర్చు పెడితే గూగుల్ సంపాదిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి స్కోప్ ఉండే ఆప్షన్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకుంటారు. అది చాలా పీపుల్ కి తెలియదు. కాబట్టి మీరు దీన్ని క్లిక్ చేసి మస్ట్ అండ్ షుడ్ గా ఏంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజేబుల్ అయితే చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే యూట్యూబ్ వాటిల్లోనే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. సో అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే యాడ్ గ్రూప్. సో ఇక్కడ వరకు ఏంటంటే మనము ఇప్పుడు కస్టమర్స్ అని రీచ్ అవ్వాలి, యూట్యూబ్ దాంట్లో రీచ్ అవ్వాలి, ఏ లొకేషన్ లో రీచ్ అవ్వాలి, అలానే ఏ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవ్వాలి, ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ యాడ్ గ్రూప్ లో. సో సింప్లీ యూ పీపుల్ నీడ్ టు క్లిక్ ఆన్ ది యాడ్ ఆడియన్స్. వన్స్ యూ క్లిక్ ఆన్ యాడ్ ఆడియన్స్, హియర్ యూ కెన్ సీ there is a new audience. Select this one. From this area you people can able to select all the people. అందరిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెట్ మీ షో యూ ఏజ్ అండ్ జెండర్. జెండర్ తో కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. మీరు ఓన్లీ ఫిమేల్ కి అడ్వర్టైజ్మెంట్ చూపించాలి అనుకుంటే చూపించవచ్చు. ఓన్లీ మేల్ ఎవరైతే యూట్యూబ్ లో ఉన్నారో వాళ్ళకి ఒక్కటే చూపించాలి అన్నా చూపించవచ్చు. సో అలాంటి థింగ్స్ అన్ని ఇప్పుడు చేయొచ్చు. చూడండి, మీరే ఏంటంటే మైండ్ బ్లోయింగ్ అయితే ఫీల్ అయితే అవుతారు. ఓకే, సో హియర్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ డెమోగ్రాఫిక్స్. సో ఇప్పుడు నేను ఓన్లీ మేల్స్ కే కనిపించాలనుకున్న అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ పీపుల్ ది, సింప్లీ సెలెక్ట్ మేల్ హియర్. ఓకే, మేల్ అయితే టిక్ మార్క్ లో ఉంచండి. లేదు ఓన్లీ ఫిమేల్స్ కి ఒక్కటే అనుకుంటే ఫిమేల్ టిక్ మార్క్ లో ఉంచి మేల్ అయితే అన్టిక్ అయితే చేయి. ఇద్దరిని టార్గెట్ చేయాలా, దెన్ గో విత్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఏజ్ గ్రూప్. సో ఏజ్ గ్రూప్ అనేది ఏంటంటే మీరు సో 25 నుంచి ఒక 55 వరకు టార్గెట్ చేయాలి. యూ కెన్ టార్గెట్. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారో వాళ్ళు ఏంటంటే తెలుగు మాట్లాడగలుగుతారో, అలానే వాళ్ళ ఏజ్ అనేది 25 సంవత్సరాల నుంచి ఒక 54 సంవత్సరాల మడిలో ఉందో వాళ్ళకి మాత్రమే నేను క్రియేట్ చేసే అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, మిగతా వాళ్ళకి కనిపించదు. సో ఇలా మనం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ది పర్టికులర్ టార్గెటింగ్ పీపుల్ ని మనం చేసి రీచ్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు ఏజ్ జెండర్ అయితే చూసారు. నాట్ ఓన్లీ దిస్ వన్, యూ పీపుల్ కెన్ ఏబుల్ టు టార్గెట్ విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏంటంటే నా అడ్వర్టైజ్మెంట్ సమ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ కి కనిపించాలి. ఎవరు రియల్ ఎస్టేట్ ఆఫ్ పీపుల్ కో, లేకపోతే సో ఎవరైతే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి కనిపించాలి. సో యూ కెన్ ఏబుల్ టు టార్గెట్. సపోజ్ ఐఎమ్ టార్గెటింగ్ హియర్ రెస్టారెంట్స్, ఫుడ్ రిలేటెడ్ ఆఫ్ పీపుల్. చెక్ ఇట్ అవుట్, ఫుడ్ అండ్ డెలివరీ టేక్ అవే. సో ఈ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ కి ఎవరైతే ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, రెస్టారెంట్స్ కి విజిట్ చేస్తూ ఉంటారు కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ని ఏంటంటే మీరు రీచ్ అవ్వచ్చు. ఓకే, యూజింగ్ దీస్ పర్టికులర్ ఆప్షన్. ఓకే, ఇలా మీరు ఎవరిని కావాలి అన్నా వాళ్ళని ఇక్కడ టార్గెట్ అయితే చెయ్యొచ్చు. ఓకే, సో ఫుడ్. ఓకే, సో ఎవరైతే ఫుడ్ రిలేటెడ్ ఫాస్ట్ ఫుడ్ మీల్స్, ఓకే
డైరీ అండ్ ఎగ్స్, గ్రోసరీ డెలివరీ, యూ పీపుల్ కెన్ ఏబుల్ టు టార్గెట్. సపోజ్ మీ క్లయింట్ కి ఏంటంటే ఒక పిజ్జా షాప్ ఉంది, పిజ్జా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఓకే, పిజ్జా ఎవరైతే లైక్ ఆర్డర్స్ పెడుతూ ఉంటారో, ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అనేది చూస్తూ ఉంటారో, అలాంటి పీపుల్ రీచ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు, మీ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటే, దెన్ యూ కెన్ ఏబుల్ టు టార్గెట్ ది పిజ్జా హియర్. బిజినెస్ పర్సన్ పిజ్జా ఇంట్రెస్ట్ ఉండే పీపుల్ చూస్తున్నాడు, ఆర్డర్ చేయించుకోవాలి అనేసి మీరు అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో ఉండే పర్సన్ కి, పిజ్జా ఇంట్రెస్ట్ ఉండే పర్సన్ కి యాడ్ చూపించి, ఈ బిజినెస్ పర్సన్ పిజ్జా ఇస్తున్నారు, సో అండ్ సో డిస్కౌంట్ ఉంది, సో అండ్ సో ఆఫర్ ఉంది అని మీరు చూపించడం వల్ల ఈ పర్సన్ అప్రోచ్ అయితే అవుతాడా? ఎవరైతే ఆ వీడియోలో స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, నాన్ స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు చూస్తున్నాడో, అలా ఏంటంటే ఒక బ్రాండ్ ను బిల్డ్ చేసుకున్న కంపెనీలే కదా ఈ జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే ఏదో టీవీలో కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని మీకు కనిపించాయా? ఎక్కువ సార్లు మీరు అడ్వర్టైజ్మెంట్ ని టీవీలో చూసారా, యూట్యూబ్ లో చూసారా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జొమాటో కావచ్చు, స్విగ్గీ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ని యూట్యూబ్ లోనే కదా, ప్రతి వీడియో క్లిక్ చేస్తే జొమాటో ఫ్రీ డెలివరీ, రెస్టారెంట్, సో అండ్ సో XYZ అనేసి మీ మైండ్ లో, ఓకే, మీకు గుర్తుండే అలాగా ఏంటంటే చేయడం జరిగింది ఆ కంపెనీ. మీరు కూడా ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ ను ఉపయోగించుకొని ఒక బిజినెస్ ని ఏంటంటే గ్రో అయితే చెయ్యొచ్చు. ఓకే, సో గుర్తు పెట్టుకోండి. సో ఇలా మనం ఏంటంటే టార్గెటింగ్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికంటూ ఒక నేమ్ అయితే పెట్టుకుంటాం, రెస్టారెంట్. Once you kept over here, simply click on save. So now your ads going to appear. మీరు క్రియేట్ చేసే అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరికైతే ఈ ఫుడ్ రిలేటెడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఆఫ్టర్, ఓకే, సో సింప్లీ డీసెలెక్ట్ దిస్ ఆప్షన్. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ ఏం చేస్తుందంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్ కన్నా బియాండ్ ఆడియన్స్ కి వెళ్ళేసి మీ అడ్వర్టైజ్మెంట్స్ అయితే చూపిస్తుంది. అలా జరగకూడదు అనుకుంటే దీన్ని డీసెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ ఆఫ్టర్ యూ పీపుల్ డీసెలెక్ట్, ఇప్పుడు ఏంటి, మీరు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కనిపించాలో సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరికి అడ్వర్టైజ్మెంట్ కనిపించాలో సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఏం కనిపించాలి, ఏ వీడియో అడ్వర్టైజ్మెంట్ రూపంలో కనిపించాలి అనే దాన్ని ఇక్కడ వీడియో అయితే మీరు ఇవ్వాలి. సో సింప్లీ ఏంటంటే యూట్యూబ్ లోకి వెళ్ళేసి మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఏంటంటే యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలి అంటే యూట్యూబ్ వీడియో ఏదైతే ఒకటి ఉందో దాన్ని మాత్రమే తీసుకొని రన్ చేయగలుగుతారు. ఓకే, అలా కాకుండా డైరెక్ట్ గా వీడియోని అప్లోడ్ చేయలేరు. మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకున్న వీడియోని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి అక్కడ ఏంటంటే ఒక లింక్ ని అయితే మీరు కాపీ చేసుకోవాలి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ దిస్ లింక్, రైట్ క్లిక్ ఆన్ దిస్ వన్ and you people can able to see copy link address, copy this one and paste it here. నేను ర్యాండమ్ గా శాంపుల్ పర్పస్ కోసం ఒక వీడియోని అయితే తీసేసుకుంటున్నా. మీరేం చేయాలి, మీరు ఏ వీడియోని అయితే అడ్వర్టైజ్మెంట్ రూపంలో రన్ చేయాలనుకుంటున్నారో మీ బిజినెస్ కి సంబంధించి, మీ క్లయింట్ బిజినెస్ కి సంబంధించింది దాన్ని అయితే తీసుకోవాలి. ఓకే, సో తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తే ఒక్కసారి చెక్ చేయండి గైస్, మీరు ప్రతిరోజు చూసే స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిలాగా డిస్ప్లే అవుతుందా లేదా? ఓకే, ఇన్ని రోజులు ఏంటంటే మీరు స్కిప్ అనే దాన్ని క్లిక్ చేశారు, ఈ రోజు ఏంటంటే ఇదే స్కిప్పబుల్ దాన్ని ఏంటంటే మీ ఓన్ హ్యాండ్స్ తో మీరు క్రియేట్ అయితే చేస్తున్నారా? సో యూజర్ గా ఉండకండి, క్రియేటర్స్ గా మారండి. అది ఏది చేస్తూ ఉన్నా మన లైఫ్ లో కూడా అప్పుడే డబ్బులు వస్తాయి, అప్పుడే మనం సెటిల్ అయితే అవ్వగలుగుతాం. యూజర్ గా ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎంటర్ అవుతాం, అక్కడే ఉండిపోకూడదు. మన లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళాలి. సో మీరు ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనే ప్రయత్నమే ఏంటంటే నేను మీకోసం ఏంటంటే టీచ్ అయితే చేస్తున్నా. సో ఇప్పటికే మీకు క్లియర్ క్లారిటీ వచ్చింది అయితే అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూసే నెక్స్ట్ ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్ దాంట్లో సో ఈ టైటిల్ కావచ్చు, ఈ బటన్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఈ ఫైనల్ URL ఇక్కడ ఇవ్వండి. ఒక పర్సన్ క్లిక్ చేస్తే ఆ పర్సన్ ఫైనల్ గా ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, వెబ్సైట్ కావాలా, లేదు అనుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్ కావాలా, దాని లింక్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇప్పుడు నా లింక్ అన్నప్పుడు డిజిటల్ చందు సొల్యూషన్స్ అనేది ఏంటంటే నా కంపెనీ. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయండి. ఇప్పుడు ఎవరైనా కానీ మీ అడ్వర్టైజ్మెంట్ పైన ఇంట్రెస్ట్ చూపించి దాన్ని క్లిక్ చేస్తే డిజిటల్ చందు సొల్యూషన్స్ కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాడు. సో నెక్స్ట్ వన్ కాల్ టు యాక్షన్. ఇక్కడ ఏంటంటే మీకు కాల్ టు యాక్షన్ అని కనిపిస్తుంది. దీన్ని మీరు సైన్ అప్ అనేసి, లేకపోతే బుక్ నౌ అనేసి, అప్లై నౌ అనేసి, కాంటాక్ట్ అస్ అనేసి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ప్లేస్ చేస్తారో అదే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలానే మీరు ప్రతిరోజు చూసేది అడ్వర్టైజ్మెంట్స్ ని వాటినే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హెడ్ లైన్ ఇవ్వండి. ఓకే, ఏ హెడ్ లైన్ అనేది కనిపించాలి. ఓకే, నెక్స్ట్ లాంగ్ హెడ్ లైన్ ఇవ్వండి. ఓకే, సో హెడ్ లైన్ అన్నప్పుడు ఇక్కడ మీకు చెక్ చేస్తే 30 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంది, దట్ ఈస్ ద స్మాల్ హెడ్ లైన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 90 క్యారెక్టర్స్ తో మీకు హెడ్ లైన్ ఉంటుంది, దట్ ఈస్ ద లాంగ్ హెడ్ లైన్. అండ్ నెక్స్ట్ వన్ డిస్క్రిప్షన్.
ఈ డిస్క్రిప్షన్ అనేది కూడా మీరు 90 క్యారెక్టర్స్ తో ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో ఈ మూడింటిని అయితే ఫిల్ అయితే చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఫైనల్లీ యూ పీపుల్ నీడ్ టు క్లిక్ ఆన్ ది క్రియేట్ క్యాంపెయిన్. సో క్రియేట్ క్యాంపెయిన్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీ క్యాంపెయిన్ అనేది పబ్లిష్ అయితే అవుతుంది మీ అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ లో. సో అయిన తర్వాత వచ్చేసి ఇది రివ్యూకి వెళ్తుంది. గూగుల్ దీన్ని ఏంటంటే క్లియర్ గా చెక్ చేసి ఎవ్రీథింగ్ ఫైన్, గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యారు ఓకే అన్నప్పుడు దీనికి అప్రూవల్ అయితే ఇస్తుంది. అప్రూవల్ అయిన తర్వాత ఈ రోజు మీరు ఎలాగైతే యాడ్స్ అనేది చూస్తున్నారో స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ అనేది నెక్స్ట్ నుంచి ఏంటంటే ఈ ప్రాసెస్ ద్వారా అవతల పీపుల్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ చూసేలాగా మీరైతే చేయొచ్చు. సో హోప్ యూ పీపుల్ గాట్ క్లియర్ కట్ ఐడియా హౌ టు క్రియేట్ ది యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్ లెవెల్ వరకు యూట్యూబ్ యాడ్స్ దాన్ని అయితే చూసాం. సో ఇంకా మీరు అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ దాన్ని నేర్చుకోవాలి అని చూస్తూ ఉంటే సో పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి డెమోని అయితే బుక్ చేసుకోండి. సో మనం ఏంటంటే 60 days వెరీ ఇన్ డెప్త్ రియల్ టైమ్ ప్రాక్టికల్ బేసిక్ ప్లస్ అడ్వాన్స్ లెవెల్లో డిజిటల్ మార్కెటింగ్ అయితే టీచ్ అయితే చేస్తున్నాం. అది కూడా నేనే లైవ్ లో వచ్చి టీచ్ అయితే చేయబోతున్నా. సో నేను చెప్పే ఆ 60 days రియల్ టైమ్ ప్రోగ్రామ్ లో మీరు ఉండాలి అనుకుంటే సో వెంటనే డెమోని బుక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ అయితే కంటిన్యూ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎఫర్ట్స్ అనేది మీకు నచ్చుంటే మస్ట్ అండ్ షుడ్ గా లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.